హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారో? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ పూట ఎంతో ప్రశాంతంగా అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూస్తే మన డే అనేది చాలా రిఫ్రెష్గా మొదలవుతుంది. అలాగే ఉత్సాహంగా కూడా ఉండవచ్చు. ఎండాకాలం కదా, మరి ఎర్లీ మార్నింగ్ కదా, మరి ఒక కప్పు కాఫీతోనో లేదంటే టీతోనో లేదంటే ఒక గోరువెచ్చని నీళ్ళతోనో మన డే అనేది మొదలుపెట్టండి. అలాగే ఆ ఉదయిస్తున్న సూర్యకిరణాలు పడడం వల్ల మనకి డి విటమిన్ కూడా అందుతూ ఉంటుందండి. ఈ విధంగా మీరు ఎంతమంది చేస్తారు, ఉదయిస్తున్న సూర్యుడు అంటే మీకు ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నేను రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. ఈ విధంగా తెల్లవారుతూ ఉంటుంది. మార్నింగ్ పూట లేవడం వల్ల బద్ధకం కూడా ఉండదండి. వీలైతే ట్రై చేయండి. నేనైతే ఈరోజు కరివేపాకు కారం అని చెప్పలేను, కానీ అన్ని పప్పులతోటి కలిపి అయితే కారం అయితే చేసుకుంటున్నాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి, ఈ విధంగా చూపిస్తున్నాను. ఇవి మిరియాలండి. మిరియాలు కూడా వేసుకోండి, టేస్ట్కు టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. వెల్లుల్లి, అలాగే కొంచెం చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పుట్నాలు, ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవేనండి, అవిసె గింజలు. ఇవన్నీ విడివిడిగా పొడులు చేసుకుంటే కూడా మనం తినలేం కదా, అందుకోసమే వీటన్నిటిని కలిపేసి నేనైతే పొడి చేసుకుంటున్నాను. కారమైనా వేసుకోవచ్చు, లేదంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవైనా వేసుకోవచ్చు. కరివేపాకు అనేది ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకుంటున్నాను. 1 బై 1 వేయించుకునేటప్పుడు దాని ఉపయోగాలేంటి, అసలు కరివేపాకు ఎందుకు వాడాలి, ఎందుకు తినరు, తినకపోవడం వల్ల నష్టాలు ఏమిటి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మనం ఏ వంట చేసినా కరివేపాకు అనేది వేస్తూ ఉంటాం కదా, కానీ దాన్ని తీసి మాత్రం పక్కకైతే పెడుతూ ఉంటాం. కరివేపాకు జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు బాగా సహాయపడుతుందండి. జీర్ణశక్తిని పెంచి బరువును కూడా తగ్గిస్తుంది. అలాగే ఒక గ్లాసు మజ్జిగలో అర అర స్పూను కరివేపాకు వేసుకొని తాగితే కూడా బరువు అనేది తగ్గవచ్చు. అలాగే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మనము కరివేపాకులో వల్ల బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటాయి కదా, అదేనండి, యూరిన్ బ్లాడర్లో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. అలాగే జ్యూస్గా చేసుకొని కూడా తాగవచ్చు, లేదంటే దాల్చిన చెక్క పొడితో కలిపి కూడా తాగవచ్చండి. ఇది పరగడుపున 4-5 కరివేపాకులు తింటే మధుమేహం కూడా తగ్గుతూ ఉంటుంది. మీలో ఎవరికన్నా ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. గర్భధారణ సమయంలో కూడా మార్నింగ్ సిక్కు, వాంతులు, వికారం లాంటివి ఏమైనా ఉంటే కూడా కరివేపాకు అనేది తగ్గిస్తూ ఉంటుందంట. మనం రెగ్యులర్గా డైట్లో కరివేపాకు కూడా చేర్చుకోవచ్చు. కొంచెం పసుపుతో కలిపి కూడా ఈ విధంగా అనేది తినవచ్చంట. మీరెంతమంది ట్రై చేస్తారు? అలాగే స్కిన్ ఏదైనా ఇరిటేషన్గా ఉంటే కరివేపాకు పేస్ట్కి కొంచెం పసుపు కలిపి చర్మం అదే ఇరిటేషన్గా ఉన్న ప్రదేశంలో రాస్తే స్కిన్ ఇన్ఫెక్షన్ కానీ ఇరిటేషన్ కూడా రాకుండా ఉంటుందండి. పిల్లలు కరివేపాకు కూరల్లో వేసిన, పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే కానీ వేస్తే ఏరైతే పక్కకు పెడుతూ ఉంటాం కదా, అందుకోసమే ఇవన్నీ పొడులన్నీ చేసుకొని ఒక డబ్బాలో వేసిస్తే మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ లేదంటే మనం ఏదన్నా వేయించుకుంటాం కదా, వేయించుకున్నప్పుడు ఈ కరివేపాకు కొంచెం ఒక స్పూన్ వేస్తే చాలండి. దీంట్లో కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే విటమిన్స్, మనం తినట్లేదన్న బాధ కూడా ఉండదు కదా. ఈ విధంగా కరివేపాకు ఇన్ని ప్రయోజనాలు ఉంటాయండి. కూరలో కరివేపాకే కదా అని తీసి మాత్రం పారేయకండి. 1 బై 1 అనేది వేయించుకోండి. అలాగే నేను కొంచెం వేరుశనగ పప్పు, ఇలా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి వేయించుకుంటున్నానండి. ఇవి నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వుల్లాగే ఇవి చిటపటలాడుతూ ఉంటాయండి వేగిన తర్వాత. ఇది ఎందుకు చేస్తున్నానంటే, పల్లీల పొడి కొంతమంది పిల్లలు తినరు, అలాగే శనగపప్పు కారం అంటే తినరు. ఈ విధంగా అన్నీ కలిపి చేస్తే వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో, ఏదైతే ఎక్కువగా ఇష్టం తింటారో ఆ పేరు అనేది చెప్పేసేయండి, చక్కగా తింటారు. అలాగే తినలేదన్న బాధ కూడా ఉండదు. మా పిల్లలైతే ఎక్కువగా కారం పొడులు వేసుకొని దోశల్లో కానీ ఇడ్లీలో కానీ చాలా ఇష్టపడి తింటారు.
అప్పుడప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని కూడా తింటారు. కాబట్టి నేను అన్ని పోషకాలు అందాలనే దాంతో ఏ విధంగా ఫ్లాక్స్ సీడ్స్ పొడి కొట్టినా కానీ ఒక్కొక్కసారి తింటారు, ఒక్కొక్కసారి తినరు. అందుకోసమే దోశల్లో కానీ ఇడ్లీలో కానీ ఈ విధంగా వేస్తే తినట్లేదన్న బాధ ఉండదు. అలాగే ఎండుమిరపకాయలు కొంచెం వేగితే సరిపోతుందండి. ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా వేగితే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఈ విధంగా చక్కగా వేయించుకోండి. ఇది ఎందుకంటే కొంచెం ఏమన్నా తేమ ఉంటే కూడా బాగా వేగుతుంది. ఎండ ఉంటే ఎండలో పెట్టుకోవచ్చు, ఎండలో పెట్టినా కానీ కొంచెం వేస్తే బాగుంటుంది. అలాగే నేను కరివేపాకు అనేది తీసుకుంటున్నాను. కరివేపాకు ఇష్టం అండి, మీ ఇష్టము. కొలతలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే అయిపోతుంది. ఆ డబ్బాడు అనేది తీసుకుంటున్నా కదా, ఈ విధంగా ఒక్కసారి వేగితే సరిపోతుందండి. దీంట్లో కూడా ఏమన్నా తేమ ఉంటే ఇది కరివేపాకు అనేది నీడలో మాత్రమే ఎండబెట్టుకోవాలి. ఇవి బాగా చల్లారనండి. చల్లారిన తర్వాత ముందుగా గట్టిగా ఉన్నవి వేసుకొని మిక్సీ చేసుకున్న తర్వాత ఇవన్నీ వేసేయండి. మళ్ళీ కొంచెం ఇవి మిక్సీ పట్టిన తర్వాత మనం ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. మనకి పొడి అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఉన్నది గట్టిగా వేసాము, తర్వాత ఉన్నది ఈ విధంగా. ఇది నీడలో ఆరబెట్టుకుంటే చాలా మంచిదండి. మనకి ఎండలో వేసే ఊరికనే గాలికి ఎగిరిపోతూ ఉంటాయి కదా. ఇలాగా అన్నీ ఒకటే కారం పొడిలో అన్ని పప్పులు ఈ విధంగా వేసి చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. మనము ఎంతో ఇది తినట్లేదనే బాధ కూడా ఉండదు కదండి. ఒక 3 స్పూన్ల రాళ్ళ ఉప్పు వేసుకున్నాను. అదేనండి సముద్రపు ఉప్పు. ఈ ఉప్పులోనే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు సాల్ట్ కన్నా ఇలాంటి రాళ్ళ ఉప్పు పచ్చళ్ళలో కానీ లేదంటే కారం పొడిలో కానీ రాళ్ళ ఉప్పు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఇదిగో చూడండి చక్కగా కలిసిపోయింది కదా. మీకు ఇంకా కొంచెం ముద్దగా రావాలంటే కొంచెం వెల్లుల్లి అనేది వేసుకోండి. నాకైతే వెల్లుల్లి అయితే సరిపోయింది. ఎందుకంటే స్టోర్ ఉండాలి కదా. ఇది 1 మంత్ వరకు బయట పెట్టినా కానీ 2 మంత్ వరకైనా బాగుంటుందండి. ఇది మనం ఏదన్నా ఫ్రైలాగా చేసుకుంటాం కదా, ఆ ఫ్రైల్లో కూడా కొంచెం 1 స్పూను 2 స్పూన్లు పొడి వేసుకుంటే కూడా అన్నీ అంటే కరివేపాకు ఉంటుంది, అలాగే శనగపప్పు, అలాగే పల్లీలు అవన్నీ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. ఉప్పు సరిపోయిందో లేదని అయితే టేస్ట్ అయితే చూస్తున్నాను. ఇదే విధంగా వేడిగా ఉంటుంది కదా, వేడిగా లేకముందుకి ఇలా చల్లార్చిన తర్వాత ఒక డబ్బాలోకి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు కమ్మటి ఉప్మా ఏ విధంగా చేయాలో చూసేయండి. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి. హోటల్ స్టైల్లో మనం ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు కానీ చాలా వరకైతే ఉప్మా తింటారు, తినకపోవచ్చు. కానీ అందరూ మెచ్చేలా ఉప్మా అనేది నేను ఏ విధంగా తయారు చేస్తాననేది చూసేయండి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ లేదంటే పిల్లలు ఒంటరాని పిల్లలు కూడా ఈ విధంగా చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి. కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి, కొన్ని ఆవాలు అయితే వేసుకోండి. ఇలా వేడిమి ఎక్కువగా ఉన్న వాళ్ళు ఆవాలు అయితే వేసుకోకుండా ఉంటే మంచిదండి. శనగపప్పు, నాకు ఉప్మాలోకి శనగపప్పు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. అది సన్న ఉప్మాలోకి అయితే మరీ ఇష్టము. ఈ విధంగా వేరుశనగపప్పు, ఇది మా పెద్ద బాబు అయితే ఏరి పెడుతూ ఉంటాడు. ఏంటి ముందుగానే క్యారెట్ వేస్తున్నా అనుకుంటున్నాను. పొరపాటుగా అయితే ఏం వేయలేదండి, పొరపాటు లేకుండానే వేశాను. అది ఏ విధంగానే చూసేయండి. ఇలాగా కొంచెం క్యారెట్ పచ్చిమిర్చి వేగిపోవాలి చక్కగా. అంటే ఒక 50% కాదండి, 70% వరకు వేగితే సరిపోతుంది. వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఉడకాలి కానీ ఫ్రై అవ్వకూడదు. అప్పుడు మాత్రమే ఈ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం కొత్తిమీర, కావాలంటే పుదీనా 2 అయినా వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే ఉడకాలి ఉల్లిపాయ. మనం పంటి కింద వేసుకున్నప్పుడు కూడా కొంచెం మనం ఉల్లిపాయ తింటున్నామనే ఫీలింగ్ అనేది రావాలి. అప్పుడు మాత్రమే టేస్టీగా ఉంటుంది. నేను ముప్పావు గ్లాస్ అనేది ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. అదేంటి నీళ్లు పోయాలి కదా అని అనుకుంటున్నారా? నీళ్లు పోయకుండా ఈ విధంగా ఫ్రై చేయండి. సన్న ఉప్మా రవ్వ అనేది ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాను. అలాగే నేతిలో కూడా ఫ్రై చేసి పెట్టుకోండి. ఇలా ఫ్రై చేస్తే ఎంతటి రాని వాళ్ళైనా సూపర్గా కుదురుతుంది ఉప్మా అనేది. అలాగే నేను ఆ గ్లాస్ తోటి ఒక 2.5 గ్లాసులు అయితే వాటర్ అయితే పోసైతే కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకున్నాను. ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని పక్కనే మరిగించుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం మధ్య ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఇదేంటి పొరపాటున వేస్తున్నానేమో అనుకుంటున్నారమ్మా, ఏం పొరపాటున అయితే వేయట్లేదండి. చక్కగా ఉప్పు కూడా వేడికి అనేది కరిగిపోతూ ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది.
ఇది కొంచెం పచ్చితనం వాసన పోయేంత వరకు. అలాగే మనం క్యారెట్ వేసాము, పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఈ ఫ్లేవర్ అనేది ఉప్మాకి చక్కగా పట్టుకుంటుంది. ఎంతటి రాని వాళ్ళు చేసినా కానీ సూపర్గా కుదురుతుంది. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందనే మాట ఎంత నిజమో, ఉప్మా కూడా అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా నీళ్ళు అనేది పోసేసుకోండి. ఇదిగో చూడండి, ఒక్కసారి కలిపేయండి. ఎంతసేపు, ఒక్క 10 నిమిషాల్లో అనేది చక్కటి ఉప్మా అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా అనేది ఆ నీళ్ళు మొత్తం పడతాయి. ఇలా వేసేసుకొని కొంచెం ఒకసారి తిప్పేసుకొని మూత అనేది పెట్టేయండి. జీడిపప్పు ఉన్నాయేమో అని చూసా కానీ జీడిపప్పులు అయితే లేవండి, మొత్తం తినేశారు. ఒక 2 రోజులు ఉంటే చాలు, జీడిపప్పులు ప్యాకెట్ రాగానే అయిపోతుంది. ఈ విధంగా కావాలంటే మీరు జీడిపప్పులు కూడా వేసుకుంటే జీడిపప్పు ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత పొడిగా వచ్చిందో, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, పైన మాత్రం నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేసుకుంటే నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. అలాగే ఉప్మా అనేది పర్ఫెక్ట్గా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇదిగో చూడండి, ఈ విధంగా అనేది ఉప్మా రెడీ అయిపోయింది కదా, క్యారెట్ ఉప్మా. మీలో ఎవరికన్నా రాకపోతే మాత్రం ట్రై చేయండి. ఇదిగో చూడండి, ఉప్మా అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది. అలాగే స్టవ్ కూడా ఆఫ్ చేయండి. వేడివేడిగా ఉప్మా అనేది తినేసేయండి. ఇదిగో చూడండి, సాయంత్రం పూట ఒక మనిషి నిలబడినట్టు కూర్చున్నట్టు ఉంది కదా, ఎవరో అమ్మాయి. ఆకాశంలో అద్భుతం అంటే ఇదేనేమో. చూడండి, ఇక్కడ మనిషి ఆకారం ఎంతమందికి కనిపించిందో మాత్రం కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి.